నువ్వు ఒక పిచ్చి పని చేశావు కావ్య. నువ్వు తెలివైన దానివి అని అనుకుంటావు, కానీ నిజంగా నువ్వు తెలివైన దానివి కాదు, తెలివి తక్కువ దానివే. రాజ్ని నువ్వు నీ గుప్పెట్లోకి తీసుకోలేకపోయావు, నీ చీర చెంగుకి కట్టుకోలేకపోయావు. సంవత్సర కాలం పాటు ఇద్దరు వేరువేరుగా ఉన్నారంటే నీ తెలివి తక్కువ తనాన్ని అర్థం చేసుకోవచ్చు. మగవాడు కదా, నువ్వు దూరం పెడితే దగ్గరకు తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నువ్వు ఇదెందుకు ఆలోచించలేకపోయావు? ఏదేమైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమోనని నాకు కూడా బాధగానే ఉంది. ఇకిదిలా ఉండగా ఇంకొక పక్కన అపర్ణ దగ్గరికి సుభాష్ వస్తాడు. వచ్చి అపర్ణతో ఇలా అంటాడు, అపర్ణ, నువ్వు కావ్యను రాజును విడదీసి మాయను రాజును ఇద్దరిని కలపాలని చూస్తున్నావు, ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నావు, ఎందుకని అని అనడంతో, అదేం ప్రశ్న అండి, కళ్ళ ముందు అంతా కనిపిస్తున్నా అదేం పిచ్చి ప్రశ్న? తను బిడ్డకి తెల్లయింది కాబట్టే వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలనుకున్నాను. రాజ్కి మాయకి మనసులు కలిశాయి కాబట్టే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం సరైన నిర్ణయం అని చెప్పి వాళ్ళిద్దరికీ ముడి పెట్టాలనుకుంటున్నాను. కావ్యతో రాజ్కి పెళ్ళయింది, కానీ వాళ్ళిద్దరు మనసులు కలవలేదు. వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళలాగే ఉంటున్నారు. అందుకని వాళ్ళిద్దరూ ఇక ముందు ముందు కలవరు కాబట్టే నేను నిర్ణయం తీసుకున్నాను అని అంటే, అవును, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదని నీ మనసు కనిపిస్తోంది, కానీ నాదొక ప్రశ్న, దానికి సమాధానం చెబుతావా అని అంటాడు. అడగండి అని అంటుంది. మాయ రాజ్తో బిడ్డను కన్నది కాబట్టే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నావు, అంతే కదా అని అంటే, అవునండి అని అంటుంది. మరి కావ్య కూడా రాజ్ వల్ల తెల్లైతే అప్పుడేం చేస్తావు? ఇద్దరిలో ఎవరికి న్యాయం చేస్తావు అని అనగానే ఆలోచనలో పడుతుంది అపర్ణ. ఒకవేళ అలాగాని జరిగితే ఒక పక్షానే నేనెందుకు ఉంటానండి, ఇరుపక్షాలా ఉంటాను అని అపర్ణ అనగానే, అదేంటి అపర్ణ, ఓ ఆడదానివై ఉండి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇద్దరు పక్షాన ఎలా ఉంటావు? అది తప్పని నీకు అనిపించడం లేదా అని అంటాడు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఇద్దరి పక్కన మాట్లాడడం అంటే, ముందు ఉదాహరణకి మాయని ఇలా అడుగుతాను, నీకు రాజ్ అంటే ఇష్టమా, కోట్ల ఆస్తి అంటే ఇష్టమా అని అడుగుతాను. అదే ప్రశ్న కావ్యను కూడా అడుగుతాను. అలాగే ఎవరికి రాజ్ మీద ప్రేమ ఉందో, ఎవరికి డబ్బు మీద వ్యామోహం ఉందో కొన్నాటికి నేను తెలుసుకొని డబ్బు మీద వ్యామోహం పడ్డ వాళ్ళని వాళ్ళకి ఇవ్వాల్సిందిచ్చి వాళ్ళని దూరం పెడతాను. కేవలం రాజ్ మీద ప్రేమతో జీవితాంతం వాళ్ళు కలిసే ఉంటారు అని నా మనసుకు అనిపించిన వాళ్ళతోనే రాజ్ జీవితం ముడిపడేటట్టు చేస్తాను. అయినా ఇప్పుడెందుకు ఇదంతా అడుగుతున్నారు మీరు? కావ్య రాజ్ ఒకటవ్వలేదు. కావ్య రాజ్తో ఓ బిడ్డను కనలేదు, కానీ మాయ బిడ్డను కన్నది కాబట్టే ఎక్కువ మాయ వైపే మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. మీ కోడలు అంటూ నెత్తి మీద ఎక్కించుకున్నారు కదా కావ్యను. ఈరోజు కావ్య ఏం చేసింది? డబ్బుకే విలువ ఇచ్చింది. ఈ కుటుంబంలో కోడలిగా తనకి స్థానం ఉందో లేకపోయినా రాజ్ మనసులో స్థానం లేదు అని తెలిసి కూడా ఇక్కడ ఉంది అంటే దేన్ని ఆశించి? ఈ డబ్బుని ఆశించే కదా. ఏ ఆడది ఒప్పుకోదు ఇలాంటి పనులకి, కానీ కావ్య ఒప్పుకొని సంతకం కూడా చేసి ఈ ఇంట్లో ఉండటానికి మొగ్గు చూపింది అంటే మీకేం అర్థం కావాలి? ఆ పూరి గుడిసెలో ఉండటం కంటే మన అద్దాల మేడలో ఉంటే తనకి జీవితం బాగుంటుందని ఆలోచించింది. మీకు అదే అర్థం కావడం లేదా అని అనగానే, ఆపు అపర్ణ, ఆపు, ఇంకా నిజమేంటో నువ్వు తెలుసుకోలేవని నాకు అర్థమైంది. నేను నీకు ఇంకోటి అడగదలుచుకున్నాను. రాజ్ తప్పు చేశాడు కాబట్టే బిడ్డను కన్నాడు కాబట్టే మాయకు రాజ్కు పెళ్లి జరిపిస్తున్నావు. అదే ఆ తప్పు నేను కానీ నా తమ్ముడు కానీ చేస్తుంటే అప్పుడేం చేసేవాళ్ళు? ఇలాగే ఓ బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ నా బిడ్డ అని చెబితే నువ్వు ఊరుకునేదానివా? ఇల్లు విడిచి వెళ్ళిపోయేదానివా? లేదు, నా భర్త ఏదో మాయలో తప్పు చేశాడు కాబట్టే భార్యగా ఆ తప్పుని నేను క్షమించి ఇక్కడే ఉండాలి అని అనుకుంటావా? అంతేందుకు, నేనే ఆ బిడ్డకి తండ్రిని అనుకో, నా వల్ల ఒక అమ్మాయి మోసపోయిందనుకో, ఈ ఇంటికి వచ్చి నేను న్యాయం అడిగితే నువ్వేం చేస్తావు? ఇంకా అలాగే తను బెదిరించచ్చు కూడా. మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించేసినా, నాకు డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవాలని చూసినా నేను చచ్చిపోతాను అని బెదిరిస్తే ఏం చేస్తావు? ఈ ఇంట్లో తనకి స్థానం ఇస్తావు కదా. అప్పుడు నీకు ఉన్నది డబ్బు వ్యామోహం అనుకోవచ్చా?
నువ్వు వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి వెళ్ళిపోకుండా ఈ ఇంట్లోనే ఉంటావా? అప్పుడేం చేస్తావా అపర్ణ? ఒక్కసారి చెప్పు, నీ వైపుగా ఆలోచించి చెప్పు. నేను చెప్పనా నువ్వేం చేస్తావో? తనకి ఇంట్లో ఆశ్రయం ఇస్తావు, కానీ నువ్వు మాత్రం గడప దాటి వెళ్ళవు. ఎందుకంటే ఇది నీ కుటుంబం, నీ ఇల్లు. నీ కుటుంబాన్ని, నీ ఇల్లుని వదిలి నువ్వు వెళ్ళవు. అలాగే కావ్య కూడా తన భర్త తప్పు చేశాడో చేయలేదో రుజువు కాకుండా, ఒకవేళ రుజువైనా ఈ గడప దాటి వెళ్ళదు. ఈ కుటుంబం తన కుటుంబం అనుకుంటుంది. నీ దాకా వచ్చేసరికి నీ కుటుంబం అని నువ్వు అనుకున్నట్టే కావ్య దాకా వచ్చేసరికి కావ్య కూడా ఈ కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటుంది. అంతేకాని డబ్బు కోసం ఆశపడి ఇక్కడ ఉండడం లేదు. తను డబ్బు కోసం ఆశపడ్డ మనిషే అయితే కొన్ని కోట్ల ఆస్తి తన చేతిలో ఉంది. మాయని ఇంటికి తెచ్చిన రోజే తను ఆస్తి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది. కానీ తనకి ఆస్తి కాదు, తనకి కుటుంబం కావాలి, మమకారం కావాలి, బంధాలు కావాలి. భార్య ఉండగా మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని బిడ్డను కంటే అలాంటి వాణ్ణి ఖచ్చితంగా కోర్టు క్షమించదు, లోపల వేస్తారు. అలాగే ఆ అమ్మాయి అతని నుంచి విడిపోవాలనుకుంటే భారీ ఎత్తున భరణం కూడా ఇస్తారు. అలా మనకున్న ఆస్తిలో తనకి భరణం ఇవ్వాలి అంటే ఎన్ని కోట్లు ఇవ్వాలి? ఆ కోట్లు తీసుకొని వాళ్ళు ఉంటున్న పూరి గుడిసెను తను కూడా బంగ్లాలా మార్చుకోగలదు. కానీ తనకక్కడ బంగ్లాలా అయినా ఇష్టం లేదు. మనం ఉన్న ఈ నీడే తనకి ఇష్టం. ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదా పర్ణ అని అనగానే, ఏమోనండి, మీరు నాకు ఎన్ని రకాలుగా చెప్పినా నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం. ఆ మాయతో నా కొడుకు ఉంటేనే వాడు సంతోషంగా ఉంటాడు. వాడి సంతోషమే నాకు ముఖ్యం. ఓ తల్లిగా అక్కడి వరకే నేను ఆలోచిస్తాను, అంతకు మించి నేను ఆలోచించను. ఆలోచించే శక్తి కూడా నాకే కాదు, ఏ తల్లికి ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నువ్వు ఒక పిచ్చి